గైస్ రోజైతే మనం బాయ్స్ కోసం ఒక రికార్డ్ వీడియో చేయబోతున్నాం. డెఫినెట్గా బాయ్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఒకసారి ఎడిటింగ్ కోసం మొబైల్ వచ్చేసి ఎడిటింగ్ అయితే చూడండి. ఫస్ట్‌గా వీడియో ఒక టెంప్లెట్ లింక్ కోసం ఫస్ట్‌గా మీరు టెలిగ్రామ్‌ది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ సెర్చ్ చేయండి. అంటే టెలిగ్రామ్ సెర్చ్‌లోని టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. అంటే మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే ఇలా మన ఛానల్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు మేబీ స్టార్టింగ్‌లోనే ఉంటుంది టీవీకే 82 అని, లేదంటే నార్మల్‌గానే సెర్చ్‌లోకి వెళ్ళి టీవీకే 82 అని సెర్చ్ చేయండి. ఎందుకంటే నేను చాలా వరకు యాడ్ చేస్తూ ఉంటే కొంచెం ఇవి టాప్‌లోకి పోతాయి. సెర్చ్ చేసిన తర్వాత స్పేస్ ఏం అవసరం లేదులే, జస్ట్ కలిపి కొట్టేస్తే సరిపోద్ది. నేను ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనం టీవీకి 82 అని సెర్చ్ చేశాను. ఇక్కడ టెంప్లెట్ లింక్ ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ ఫాంట్స్ డౌన్ చేసి లెట్మోస్ని ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసి ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా అనేది ఆన్ చేసుకోండి. రైట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు ఒక కెమెరా బాక్స్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కెమెరా అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ చేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది. ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఫోటోని, మీ నార్మల్ ఫోటోని పిఎన్జీకి కన్వర్ట్ చేసుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. అంటే ఏమి లేదు, జస్ట్ ఫోటో ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, రీప్లేస్ పెట్టుకోండి ఇక్కడ నుంచి. అలాగే ఇంకో కింద ఫోటో ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మీ ఫోటోకి సెట్ అవుతుంది. ఈ ఫోటోని అనేది ఉంచుకోండి. లేదంటే వేరే ఏ ఫోటో అయినా మేబీ మంచి ఫోటో ఉంటే యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా క్లియర్గా అట్లా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే దీని మీద వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ చూడండి. కావాలంటే మీకు ఈ లింక్ పైన ఉంటుంది. టీవీకే 82 మేబీ ఉంది కదా, దాని కిందే లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో ఓపెన్ అవుతుంది. యూట్యూబ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు ఎక్కడ డౌట్ లేకుండా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు ఇలాగా యాడ్ చేసిన తర్వాత రీప్లేస్ పెట్టిన తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని మీ వీడియో రెడీ.